పరిశుద్ధుడైనటువంటి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో అనుదిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతాలు 4వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు ముసుగుగుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నమాట. ఈరోజు మనవి గోవ కన్నుల లేదా గ్రద్ద కన్నుల. ఇక్కడ దేవుడు తన సంఘాన్ని, విశ్వాసిని దేవుడు గువ్వతో పోలుస్తూ ఉన్నాడు. గువ్వతో దేవుడు సంఘాన్ని, విశ్వాసిని ఎందుకు పోల్చాడు? నువ్వెందుకు సుందరమైన దాను అని ఎందుకు అన్నాడు దేవుడు? కారణం ఏంటో అని ఆలోచిస్తే, సంఘం, విశ్వాసి ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, సంఘం గువ్వ కన్నుల వలె అన్నాడు దేవుడు. గువ్వ కన్నులు అంటే దేనికి సాదృశ్యం? సంఘం గువ్వ కన్నుల వలె ఎందుకు ఉండాలి? విశ్వాసి గువ్వ కన్నుల వలె ఎందుకు ఉండాలి అంటే, గువ్వ కన్ను అనేది ఎప్పుడు మనం గువ్వ కన్ను చూసినా దాని కన్ను నీటితో నింపబడి ఉంటుంది. ఒక గువ్వ యొక్క కన్ను ఎప్పుడు కూడా వాటి కళ్ళు నీటితో నింపబడి ఉంటాయి. నీటితో నింపబడి ఉంటాయి. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీరు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. అందుకే ఆ గువ్వ సంఘాన్ని, విశ్వాసం దేవుడు గువ్వతో పోల్చాడంటే, ఆ గువ్వకున్న లక్షణం ఏంటంటే, అది తన కళ్ళను నీటితో నింపుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా తన కళ్ళు నీటితో నింపబడి ఉంటాయి, కన్నీటితో నింపబడి ఉంటాయి. అనగా మన జీవితంలో కూడా ఒక సంఘముగా, విశ్వాసిగా మనం ఎలా ఉండాలంటే, నీటితో, నీరు అనగా వాక్యము, సంఘం ఎప్పుడు వాక్యము చేత నింపబడి ఉండాలి. విశ్వాసి దేవుని వాక్యము చేత నింపబడిన వాడై, నింపబడిన దానివై నువ్వు ఉండాలి. ఎందుకనంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే, ఆ వాక్యం మనల్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, అది పవిత్రపరుస్తుంది. అనగా మన దేహం పాడవకుండా, మన శరీరం పాడవకుండా, మన ఆలోచనలు పాడవకుండా, మన తలంపులు పాడవకుండా, మన ఉద్దేశాలు చెడిపోకుండా ఆ గువ్వ ఏం చేస్తుందంటే, ఎప్పటికప్పుడు తన దేహాన్ని ఆ కన్నీటితో తను కడుగుకుంటుంది, పరిశుద్ధపరుచుకుంటుంది, పవిత్రపరుచుకుంటుంది. అలాంటి లక్షణాన్ని గువ్వ కలిగి ఉంది. అందుకే దేవుడు సంఘాన్ని, విశ్వాసిని గువ్వతో పోల్చాడు, గువ్వ కన్నుతో పోల్చాడు. అనగా అది ఎప్పుడు కన్నీటితో నింపబడి ఉంటుంది అని. ఈరోజు మన వాక్యం అనే నీరు చేత మనం నింపబడి ఉంటే, అది మన జీవితాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచగలుగుతుంది, కాపాడగలుగుతుంది, నడిపించగలుగుతుంది. కానీ ఈరోజు మనకన్నా గువ్వ కన్నుల్లా ఉన్నాయా, లేదా మనం గ్రద్ద కన్నుల వల్ల ఉన్నాయి? గ్రద్ద ఎప్పుడు చూడండి, గ్రద్దను పీనుగా అని బైబిల్ సెలవిస్తుంది. గ్రద్ద ఎప్పుడు కూడా పీనుగంటే చచ్చిన దానిని చూస్తూ ఉంటుంది. గ్రద్ద ఎప్పుడు చచ్చిన దానిని, చచ్చిన శవాలను వాటి వైపే దాని కన్ను చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటి తినేదిగా, అది తినడం వల్ల అపవిత్రత తెచ్చుకుంటుంది, తన దేహాన్ని చెరుపుకుంటుంది, పాడు చేసుకుంటుంది. కనుక రోజు తన దేహాన్ని పాడు చేసుకునే, చెరుపునే గ్రద్ద కన్ను వలె కాకుండా గువ్వ కన్ను వలె మనం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మన కన్నులు ఈరోజు గువ్వ కన్నుల వలె సంఘం ఉందా? విశ్వాసులుగా మనం ఉన్నామా? ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మన కళ్ళు కన్నీటితో నింపబడి ఉండాలి. దేవుని యొక్క నీరు అనే వాక్యము చేత మనం నింపబడి ఉండాలి. అప్పుడే వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యము చేత నా హృదయం నింపబడి ఉంది అంటాడు. అంటే నీ వాక్యం నా హృదయంలో ఉన్నంత వరకు, నీ వాక్యంతో నింపబడినంత వరకు నేను పాపం చేయను అని. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా గువ్వ కన్నులు లాంటి గుణలక్షణం మనం కలిగి ఉండాలి అని దేవుడు పరమగీతలో ఆ మాట ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ఎప్పుడు కూడా నీవు వాక్యముతోనే నింపబడి, వాక్యమని నీరు చేత నింపబడి, వాక్యమని నీరు చేత కట్టబడి నువ్వు నడిపించబడుతున్నావా ఒక విశ్వాసిగా సంఘంలో? ఒకసారి మనం ఆలోచించవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక గువ్వకళ్ళు ఎలాగైతే కన్నీటితో నింపబడి ఉంటాయి, నీరు చేత నింపబడి, మనం కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కన్నీటి చేత నింపబడి ఉండాలి, వాక్యమని నీరు చేత నింపబడి ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. మనం పాడవకుండా, మన దేహం పాడవకుండా, మన శరీరం పాడవకుండా, ఆలోచన పాడవకుండా, మన పరిస్థితులు పాడవకుండా మనం కాపాడుకోవడానికి
మనం వాక్యం అనే నీరు చేత మన కళ్ళు నింపబడాలి, మన ఆలోచనలు నింపబడాలి, మన హృదయము నింపబడాలి, మన ఉద్దేశాలు నింపబడాలి. ప్రతి పరిస్థితులు కూడా ఆ రీతిగా నడిపించబడాలి. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు గువ్వ కన్నులా ఉన్నావా, గ్రద్ద కన్నులా ఉన్నావా? ఒకసారి ఆలోచించాల్సిన స్థితి ప్రతి ఒక్కరికి రోజు దేవుని ఎదుట, ఆయన వాక్యం ఎదుట మనకుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరం కూడా, ప్రభువా, నావి గువ్వ కన్ను వలె నేను ఉండాలి, ఎల్లప్పుడూ నా కళ్ళు వాక్యమనే నీరు చేత నింపబడాలి యేసయ్యా, కన్నీటి ప్రార్థనని అనుభవం చేత నింపబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో ఈరోజు నేను నిజంగా సంఘం విశ్వాసి గువ్వ కన్నుల వలె ఉండాలి. మేము ఆ రీతిగా ఉండుటకు మాకు సహాయం చేయండి. ఎట్టి పరిస్థితులు గ్రద్ద కన్ను వలె కాకుండా చచ్చిపోయిన వాటి మీద మా కన్ను ఉంటే మేము పాడైపోతాం, మేము అపవిత్రులం అవుతాం. అలా అపవిత్రంలో కాకుండానట్లుగా ఎల్లప్పుడూ నీ వాక్యం మా హృదయంలో, మా కళ్ళలో మేము నింపుకొని ఉంటే, ఆ నీరు నింపుకొని దాంతో మమ్మల్ని మేము, మా దేహమును మేము పరిశుద్ధపరచుకున్న వారం అవుతాం. కనుక అట్టి ఆత్మీయ జీవితాన్ని ప్రభువా నీవే మాకు అనుగ్రహించి కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.